సీనియర్ డేటా ఇంజనీర్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే. అదే స్పార్క్ ఎగ్జిక్యూటర్ సైజింగ్ మరియు మెమరీ మేనేజ్మెంట్. పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇదిగోండి ఇంటర్వ్యూలలో అడిగే ఆ ఫేమస్ ప్రశ్న, 10 జీబీ డేటాని మీరెలా ప్రాసెస్ చేస్తారు? ఈ ఒక్క ప్రశ్న చాలు ఒక జూనియర్ క్యాండిడేట్కి సీనియర్ క్యాండిడేట్కి ఉన్న తేడా ఏంతో చెప్పడానికి. చూడండి, దీనికి సమాధానం గెస్ చేయడం కాదు, అస్సలు కాదు. ఇదొక పక్కా క్యాల్క్యులేషన్. ఒక సీనియర్ లెవెల్ ఆన్సర్ ఇవ్వాలంటే స్పార్క్ మెమరీని ఎలా వాడుకుంటుందో మనకు క్లియర్గా తెలియాలి. దాని వెనుకున్న లాజిక్ ఏంటో అర్థం చేసుకోవాలి. సరే, మరి ఆ ఎగ్జిక్యూటర్ మెమరీ లోపల అసలు ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఈ స్ట్రక్చర్ అర్థమైతే సగం పని అయిపోయినట్టే. ఈ టేబుల్ని చూస్తే మనమిచ్చే మొత్తం మెమరీ 3 భాగాలుగా విడిపోతుందని తెలుస్తుంది. ఫస్ట్, సిస్టమ్ తన పనుల కోసం ఓ 300 MB పక్కన పెట్టేసుకుంటుంది. దాన్ని రిజర్వ్డ్ మెమరీ అంటారు. తర్వాత మన కోడ్, డేటా స్ట్రక్చర్స్ కోసం యూజర్ మెమరీ ఉంటుంది. ఇది మిగిలిన దాంట్లో 40% తీసుకుంటుంది. ఇక అసలు మ్యాటర్ అంతా స్పార్క్ యూనిఫైడ్ పూల్లోనే ఉంటుంది. ఇది మిగిలిన 60% మెమరీని వాడుకుంటుంది. ఈ యూనిఫైడ్ పూల్ దగ్గరే అసలు మ్యాజిక్ అంతా. దీన్ని యూనిఫైడ్ అని ఎందుకు పిలుస్తారంటే, ఇది స్టోరేజ్ అంటే క్యాషింగ్, ఇంకా ఎగ్జిక్యూషన్ అంటే జాయిన్స్, షఫల్స్ మధ్య మెమరీని పంచుకుంటుంది. ఇది ఫిక్స్డ్ కాదు, చాలా ఫ్లెక్సిబుల్. అవసరమైతే ఒకరి దగ్గర్నుంచి ఇంకొకరు అప్పు తీసుకోవచ్చన్నమాట. సరే, ఈ మెమరీ షేరింగ్కి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ తెలిస్తేనే పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయో మనకర్థమవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎగ్జిక్యూషన్కే ఫస్ట్ ప్రయారిటీ. ఇదొక వన్ వే ట్రాఫిక్ లాంటిది. ఏదైనా పెద్ద జాయిన్ రన్ అవుతుందనుకోండి, దానికి మెమరీ కావాలంటే స్టోరేజ్లో ఉన్న క్యాష్డ్ డేటాని కూడా బయటకు తోసేస్తుంది. కాని క్యాష్డ్ డేటా కోసం ఎగ్జిక్యూషన్ టాస్క్ ఆగదు. నో వే. అయితే ఎగ్జిక్యూషన్ పూల్ కూడా ఫుల్ అయిపోతే అప్పుడే మన పర్ఫార్మెన్స్కి అతిపెద్ద శత్రువు ఎంటర్ అవుతాడు. అదే స్పిల్లింగ్ టు డిస్క్. అంటే ర్యామ్లో జరగాల్సిన పని నెమ్మదిగా ఉండే డిస్క్ మీదకు వెళ్తుంది. ఇంకేముంది, జాబ్ స్లో అయిపోతుంది. మనం సరైన సైజింగ్తో ఆపాల్సింది దీన్నే. రైట్, ఇదంతా బానే ఉంది. ఇప్పుడు మళ్ళీ మన ఇంటర్వ్యూ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. 10 జీబీ డేటాని ఎలా సైజ్ చేయాలో, ఇంటర్వ్యూవర్ మెచ్చేలా స్టెప్ బై స్టెప్ సమాధానం ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అప్రోచ్ 8 కోర్ మెథడ్. మనకు 10 జీబీ డేటా ఉంది. స్పార్క్ డిఫాల్ట్గా 128 MB పార్టీషన్స్ చేస్తుంది. అంటే మనకు దాదాపు 80 పార్టీషన్స్ వస్తాయి. ఒక్కో పార్టీషన్కి ఒక కోర్ కావాలి. సో మనకు 80 కోర్స్ కావాలి. మనం 8 కోర్ మెషీన్లు వాడుతున్నాం కాబట్టి 80 డివైడెడ్ బై 8 మనకు 10 ఎగ్జిక్యూటర్లు కావాలి. ఒక్కో ఎగ్జిక్యూటర్ మీదికి 1 జీబీ డేటా వస్తుంది. ఇప్పుడు మెమరీ లెక్క. 1 జీబీ డేటా ప్రాసెస్ చేయడానికి సేఫ్ సైడ్గా 4 జీబీ ర్యామ్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే యూనిఫైడ్ పూల్లో ఎగ్జిక్యూషన్కి కొంత, స్టోరేజ్కి కొంత పోతుంది కదా. సరే, ఇంకో పద్ధతి చూద్దాం. దీన్నే రూల్ ఆఫ్ 5 అని కూడా అంటారు. ఇక్కడ ఒక్కో ఎగ్జిక్యూటర్కి 5 కోర్స్ ఇస్తాం. పార్టీషన్స్ అయితే మారవు, 80 ఉంటాయి. కాబట్టి మనకు 80 డివైడెడ్ బై 5 అంటే 16 ఎగ్జిక్యూటర్లు కావాలి. ఈసారి ఒక్కో ఎగ్జిక్యూటర్ 640 MB డేటాని మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి దానికి సుమారు 2.5 జీబీ ర్యామ్ సరిపోతుంది. ఈ 2 పద్ధతులని పక్కపక్కన పెట్టి చూస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తోంది. ఎగ్జిక్యూటర్ల నంబరు, వాటి మెమరీ సైజ్ మారినా మొత్తం క్లస్టర్ కెపాసిటీ మాత్రం సేమ్, 80 కోర్లు, 40 జీబీ ర్యామ్. మన దగ్గరున్న హార్డ్వేర్ని బట్టి ఈ కాన్ఫిగరేషన్ని ఎలా మార్చాలో తెలియడమే సీనియారిటీకి నిదర్శనం. ఓకే, సైజింగ్ లెక్కలు చెప్పేస్తే సరిపోదు. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి క్యాషింగ్ గురించి కూడా మాట్లాడితే వావ్ అనుకుంటారు. అదే ప్రోమూవ్ అన్నమాట. క్యాషేకి, పర్సిస్ట్కి తేడా ఏంటి? సింపుల్. క్యాషే అంటే బై డిఫాల్ట్ మెమరీలోనే సేవ్ చెయ్యి అని చెప్పడం. కానీ పర్సిస్ట్ వాడితే మనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. మెమరీలో పెట్టాలా, డిస్క్ మీద పెట్టాలా, లేక రెండిట్లోనూ పెట్టాలా అని మనమే డిసైడ్ చేయొచ్చు. ప్రొడక్షన్లో ఎప్పుడూ పర్సిస్ట్ వాడటమే బెటర్. అయితే ఎప్పుడు క్యాష్ చెయ్యాలి? ఇది చాలా ముఖ్యం. ఒక డేటా ఫ్రేమ్ని మళ్ళీ మళ్ళీ వాడుతుంటేనే దాన్ని క్యాష్ చెయ్యండి. ఒక్కసారే వాడితే క్యాష్ చేయడం వల్ల మెమరీ వేస్ట్. ఇంకా పని అయిపోగానే అన్పర్సిస్ట్ కాల్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, లేకపోతే మెమరీ లాక్ అయిపోతుంది. రైట్? చివరిగా మీకో ప్రశ్న. ఇది మీ కాన్సెప్ట్ క్లారిటీని టెస్ట్ చేస్తోంది.
మీ జాబ్ డిస్క్కి స్పిల్ అవుతోంది అంటే పర్ఫార్మెన్స్ దెబ్బతింటోంది. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ఏ మెమరీని పెంచుతారు? యూజర్ మెమరీనా లేక యూనిఫైడ్ పూల్నా? సమాధానం మనం ఇప్పటిలాగా మాట్లాడుకున్న కాన్సెప్ట్స్లోనే ఉంది. కాస్త ఆలోచించండి.